కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా సింగిల్ పేరెంట్ అనే ఒక ఆలోచనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి సింగిల్ పేరెంట్. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. తన 3 ఏళ్ల కూతురు నమ్రత ప్రైమరీ స్కూల్ అడ్మిషన్ కోసమని సిటీలో ఉన్న స్కూళ్లలో గొప్ప పేరున్న ఆ ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్కి వచ్చింది సాగరిక. అక్కడ అడ్మిషన్ దొరకటం కష్టమని, దొరికితే అదృష్టమని టాక్ ఉంది. అన్ని మోడర్న్ హంగులు, ఆర్భాటాలు, కొత్త పోకడలు ఉన్న స్కూల్ అని చూస్తేనే తెలుస్తోంది. ఆఫీస్ రూమ్లో నుంచి అప్లికేషన్ ఫామ్ తీసుకొని నింపింది సాగరిక. అందులో వాళ్ళ స్కూల్లో చదువుకోవటానికి వచ్చిన పిల్లల వివరాలే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కూడా చాలా అడిగారు. పేరు, ఊరు, చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగం, ఎర్నింగ్ వగైరా వగైరా. ఇవన్నీ వీళ్ళకెందుకు అని మనసులో అనుకుంటూనే మదర్స్ నేమ్ కాలంలో సాగరిక అని రాసి ఎడ్యుకేషన్ ప్లేస్లో బీకామ్ MBA అని రాసింది. జాబ్ అన్న ప్లేస్లో వర్కింగ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ అని రాసింది. ఫాదర్ అన్న ప్రతి చోట చిన్న గీత పెట్టింది. ప్రిన్సిపల్ రూమ్ నుంచి పిలుపు రావటంతో నమ్రత చెయ్యి పట్టుకొని, నేను ఇంట్లో చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా, వాళ్ళు ఏమడిగినా నువ్వు గుడ్ గర్ల్లా రిప్లై ఇవ్వాలి అని చెప్పింది. ఓకే మమ్మీ అంది పాప ముద్దుగా. ప్రిన్సిపల్ రూమ్లో ఒక పెద్ద కుర్చీలో ఒక నడివయసు ఆవిడ పెద్దంచు జరీ చీర, పెద్ద కుంకుమ పట్టు, గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలలో హుందాగా గంభీరంగా కూర్చొని ఉంది. ఆమె పెద్ద పెద్ద కళ్ళల్లో చూపులు ఆత్మీయంగా కాక అధికార దర్పం వెల్లడి చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఆమెకు అటు 2 ఆడవాళ్లు, ఇటు 2 మగవాళ్లు టీచర్లు కాబోలు కూర్చొని ఉన్నారు. అప్లికేషన్ ఫామ్ని అప్పుడే క్షుణ్ణంగా చదివేసినట్టు అందులో నుంచి తల బయటకు తీసి సాగరిక వంక సీరియస్గా మరియు అనుమానంగా చూసింది ప్రిన్సిపాల్. అంతకుముందు లోపలికి వస్తూనే తల్లి చెప్పినట్టుగా చేతులు జోడించి చిలక పలకల్లా గుడ్ మార్నింగ్ టీచర్ అన్న నమ్రత బుజ్జి బుజ్జి చేతులను, స్వీట్ వాయిస్ను మిగతా టీచర్లలా తను పట్టించుకోలేదన్న విషయం గుర్తుకొచ్చి చిన్నారి నమ్రత వంక చిరునవ్వుతో చూస్తూ క్యూట్ బేబీ అంది ఫార్మాలిటీగా. ఆ నవ్వు ఇత్తడి గిన్నెకు తెల్లటి మాసిక వేసినట్టు అతుకుపెట్టిన బాపతదిగా ఉంది. పాపను తర్వాత మరో టీచర్ ఇంటర్వ్యూ చేస్తారు అని సాగరిక వైపు తిరిగింది. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ మొదలు అన్నట్టు ప్రిన్సిపాల్. నమ్రత ఫాదర్ పేరు, వివరాలు ఉన్న చోట ఏమీ రాయకుండా చిన్న అడ్డగీత పెట్టి వదిలేశారు అని అడిగింది. ఒక సెకండ్ మౌనం వహించింది సాగరిక. ఆ తర్వాత గొంతు విప్పి, నమ్రతకు నేను సింగిల్ పేరెంట్ని. దాని బాధ్యత పూర్తిగా నాదే. దాని చదువుకు, క్రమశిక్షణకు సంబంధించిన, ఇంకా దాని ఫీజులకు సంబంధించిన ఏ విషయాన్నైనా మీరు నాతో మాట్లాడచ్చు ఖచ్చితమైన స్వరంతో అంది సాగరిక. నమ్రత ఫాదర్ చనిపోయారా? ప్రిన్సిపల్ పక్కన కూర్చున్న ఒక టీచర్ లోగొంతుతో అడిగింది. సమాధానం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న ఇబ్బందికర పరిస్థితికి ఒక్క సెకండ్ మాత్రమే గురైన సాగరిక క్లుప్తంగా, మ్యామ్ నేను డైవర్సీని అంది ఎత్తిన తలను ఏమాత్రం దించకుండా, చూపు ఇసుమంతైనా కిందికి వాల్చకుండా. ఈసారి ప్రిన్సిపల్ గొంతు విప్పింది. చూడండి సాగరిక, మా స్కూల్కి బయట ఎంత పేరుందో మీకు తెలుసు. ఇక్కడ సీటు దొరకాలంటే పిల్లల తెలివి, చురుకుదనం ఈ ఒక్కటే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ప్రజెంట్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్, సోషల్ స్టేటస్, వాళ్ళ క్వాలిఫికేషన్స్, జాబ్ పర్టిక్యులర్స్ ఇవన్నీ కూడా చూస్తాం. ఎందుకంటే అవన్నీ
లేక 1-2 అయినా జీన్స్లో పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మా స్కూల్కి మంచి ప్రొడక్ట్ అంటే హై స్థాయిలో ఉన్న పిల్లలు వస్తేనే స్కూల్కు మంచి పేరు వస్తుందని మా మేనేజ్మెంట్ నమ్ముతుంది చెప్పుకుంటూ పోతోంది ప్రిన్సిపల్. మౌనంగా వింటూ కూర్చుంది సాగరిక. ఇంతలో ఒక మగ టీచర్ అందుకుంటూ, మా ప్రిన్సిపల్ మేడం ఉద్దేశం ఏమిటంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్సు, హౌస్ అట్మాస్ఫియరు బాగుండకుంటే అది పిల్లల మనసుల మీద సైకలాజికల్గా ప్రభావం చూపిస్తుంది కదా మేడం. అప్పుడు వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. మంచి ర్యాంకులు తెచ్చి మా స్కూల్కు మంచి పేరు తేలేరు. కనుక అవన్నీ కూడా మేము చూడాల్సి వస్తుంది అని అంటూ ఆ ఆఖరి మాటల్ని నసుకుతూ అన్నాడు ఆయన. ఆ మాటలతో సాగరిక మనసు కోపంతో తోక తక్కిన తాచులా చెయ్యన లేచింది. దిస్ ఈజ్ టూ మచ్ అనుకుంటూ ఆ వెంటనే ఇలాంటి విపరీతపు ఆలోచనలున్న వాళ్లతో ఇక ఏం మాట్లాడి లాభం లేదు అనుకొని లేచి, దెన్ ఓకే మేడం, నేను వచ్చింది నా 3 ఏళ్ల పాపకు ప్రైమరీ క్లాస్లో అడ్మిషన్ కోసం. దానికోసం మీరు మా కుటుంబ చరిత్రను అంతా అడుగుతూ నా వ్యక్తిగత విషయాలను టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఒకటైతే ఓకే అంటూ లేచి కూతురు నమ్రత చెయ్యి పట్టుకొని బయటకు వచ్చింది సాగరిక. టీవీగా తలెత్తి నిల్చొని హుందాగా నడుస్తూ తన 2 వీలర్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళింది. దానికి కొంచెం దూరంలోనే ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ వైపు పరుగులు తీయించింది వెహికల్ని, కూతుర్ని తన వెనక కూర్చోబెట్టుకొని. అప్పుడు తన సంతానాన్ని వీపున కట్టుకొని చేతిలో కత్తితో యుద్ధభూమిలో పోరాడిన ఝాన్సీ రాణిలా ఉంది సాగరిక. అంతవరకు ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేసినందుకు, ఆ ఆలోచన కూడా తన మనసులోకి రానందుకు పశ్చాత్తాపపడింది. టీచింగ్ వృత్తి మీద ఇష్టం, గౌరవం ఉన్న టీచర్ ఏ స్కూల్లో పనిచేసినా విద్యాబోధన సరిగా చేస్తాడు. అదిగాక నా కూతురికి ఇంట్లో నా కోచింగ్, నా పర్యవేక్షణ ఎలాగో ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని గొప్పవాళ్ళైన వాళ్ళు ఎందరూ లేరు అనుకుంది. అందరి జీవితాల్లా సాఫీగా నార్మల్గా సాగవు కొంతమంది జీవితాలు. సాగరికకు ఊహ తెలిసే వయసు వచ్చేసరికి ఆమె తల్లి వరలక్ష్మి కన్నుమూసింది. తండ్రి విజయారావే తల్లిగా కూడా మారి కూతుర్ని పెంచి పెద్ద చేశాడు. కూతురికి తనే స్నానం చేయించేవాడు, గౌన్ తొడిగేవాడు, తలదొవ్వి జడాల్ని కొసకు రిబ్బన్ కట్టి స్కూల్ బ్యాగ్ చేతికి అందించటమే కాక దగ్గరుండి మరీ దింపి వచ్చేవాడు తన సైకిల్ మీద. పని మనిషి చిన్న చిన్న పనులు చేసి సహాయం చేస్తే వంట తనే చేసేవాడు. పళ్ళెల్లో అన్నం పెట్టి పప్పు నెయ్యి వేసి కలిపి ముద్దలు చేసి కూతురికి నోట్లో పెట్టేవాడు. భార్య పోయి ఒంటరి బ్రతుకు బతుకుతున్న మగవాడు అనగానే తెగ జాలిపడిపోయే ఈ లోకం ఆడపని మగ పని తనే చేస్తూ కూతురుతో అవస్థపడుతున్న విజయారావును చూసి, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అలా తిప్పలు పడకపోతే అని ఉచిత సలహాలు ఇచ్చారు. ఎవరు ఎప్పుడు ఆ ప్రస్తావన తెచ్చినా తల అడ్డంగా ఊపేవాడు విజయారావు. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. చిన్నప్పుడు తండ్రి పోషణలో పెరిగిన సాగరిక కౌమారప్రాయం దాటినప్పటి నుంచే నడుమున కొంగు దోపి తండ్రికి ఆసరా అయింది. ముందు చిన్న చిన్న పనులు చేస్తూ ఆ తర్వాత తండ్రి చేస్తుంటే చూసి వంట నేర్చుకుంది. ఆడే పాడే వయసులో అప్పుడే నీకు ఈ ఇంటి బాధ్యతలేంటమ్మా? అమ్మ లేకపోబట్టే కదా. అమ్మ లాలనలో నువ్వు పెరుగుతూ ఉంటే చూసే అదృష్టం నీ ఈ తండ్రికి లేదమ్మా. నా ఒంటరి బ్రతుకును చూసే ఏడవనా? తల్లి లేని పిల్లవైనా నిన్ను చూసి ఏడవనా అంటూ పరికిణీ కుచ్చిళ్ళు పైకి దోపి ఆరిందాలా పనులు చేసుకుంటున్న కూతుర్ని చూస్తూ అనుకునేవాడు విజయారావు. పరిస్థితులు, అవసరాలు
మనిషిని ఎంతగా రాటుదేల్చి ఎంతగా వాళ్ళలో దృఢత్వాన్ని పోరాట పటిమను పెంచుతాయో అన్నది తెలుసుకోవటానికి ఒక సాగరిక చాలు. ఉదాహరణకి, నల్లేరు మీది బండి నడుక కొందరి జీవితాలైతే ఎప్పుడూ కుదుపులు, ఎత్తికుదేతలు, ఆటంకాలు, అవరోధాలే జీవిత ప్రయాణంలో మరికొంతమందికి. అడుగు ముందుకు పడదు, అలా అని జీవితం వెనక్కు తిరగదు. దాంతో ప్రతి క్షణం పోరాటమే, ప్రతి అనుభవం ఓ పరీక్ష ఫలితమే. పుట్టింట్లో దీనికి ఎలాగో సుఖం లేదు, అత్తింట్లో అడుగు పెట్టాకైనా దశ తిరుగుతుందేమో అని అనుకున్న విజయారావు సాగరికకు 16 ఏళ్లు రాగానే, నాకు అప్పుడే పెళ్ళొద్దు నాన్న, నేను చదువుకుంటాను అన్నా వినకుండా హై స్కూల్ చదువు అయిపోగానే వెతికి వెతికి మరీ ఒక సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు. సాగరిక లాంటి చదువులో తెలివైన చురుకైన పిల్ల అప్పుడే సంసారంలో పడబోతున్నదంటే టీచర్లు సైతం బాధపడ్డారు. అయినా వయసొచ్చిన ఈ కూతురి బాధ్యతను ఒంటరి తండ్రినైన నేను ఇక నిర్వహించలేను. ఈ భారాన్ని దింపుకోక తప్పదు. తన అదృష్టాన్ని వెతుక్కుంటూ ఇక ఇది తన అత్తవారింటికి వెళ్ళక తప్పదు అనుకున్నాడు ఆ తండ్రి. దాంతో పెళ్లి పట్ల ఎలాంటి ఆలోచనలు, కాబోయే భర్త పట్ల ఎలాంటి మధురోహలు లేకుండానే నిరంజన్తో 3 ముళ్ళు వేయించుకొని సంసారంలో పడిపోయింది సాగరిక. ప్రత్యేకమైన అనుభూతులంటూ ఏమీ లేని ఆ కాపురంలో ఎప్పుడూ మౌనంగా ముక్తసరిగా ఉన్నట్టుండే నిరంజన్ ఒకరోజు ఉన్నట్టుండి తూటాలాంటి ఒక మాటను పేల్చాడు. అది సీదా వచ్చి సాగరిక గుండెలో గాయం చేసింది. పెళ్లి చూపులప్పుడే నువ్వు నాకు అంతగా నచ్చలేదు సాగరిక. అందం, గ్లామరు ఏమీ లేని అతి సాదాసీదా అమ్మాయివి అని అనుకున్నాను. నేనేమో హ్యాండ్సమ్, సినిమా హీరోలా ఉంటావు అంటూ ఎంతోమంది అమ్మాయిలు నా వెంట పడేవారు, ఇప్పటికే పడుతున్నారు. మా అమ్మా నాన్నలకు అప్పుడే చెప్పాను, అమ్మాయి పెద్ద అందగత్తె కాదు, నాకు నచ్చలేదు అని. అమ్మాయి బుద్ధిమంతురాలు, పనిమంతురాలురా అంది మా అమ్మ. తల్లి లేని పిల్ల గనక కష్టం సుఖం తెలిసిన పిల్ల, అలాంటి అమ్మాయిలైతేనే ఒద్దికగా కాపురం చేస్తారు అన్నాడు మా నాన్న. ఈ పెద్దవాళ్ళకేం తెలుస్తాయి కుర్రకారు కోరికలు, ఆశలు. అందుకే నన్ను ఫోర్స్ చేశారు. నేను అలా వాళ్ళ ఒత్తిడికి లొంగిపోకుండా ఉండాల్సింది అని ఇప్పుడు అనిపిస్తోంది. ఇంకా నా వల్ల కాదు. నేను నీకు, ఈ ఇంటికి, ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ కనిపించను. ఇంకా నీ దారి నీదే, నా దారి నాదే. డైవర్స్ పేపర్స్ పంపిస్తాను, సైన్ చెయ్యి అని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు నిరంజన్. సాగరిక మ్రాన్ పడిపోయింది. మారు మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. 10 రోజుల తర్వాత డైవర్స్ పేపర్స్ కోర్టు నుంచి, ఆమె గర్భవతి అన్న వార్త హాస్పిటల్ నుంచి ఒకేసారి వచ్చాయి. తన బాధ్యతగా ఆ వార్తను అందుకు కారణమైన భర్తకు తెలిపింది. నా నిర్ణయంలో మార్పు ఉండదు అని సమాధానం అటు నుంచి రావటంతో మౌనంగానే డైవర్స్ పేపర్ మీద సైన్ చేసింది సాగరిక. బలవంతంగా పెళ్ళిళ్ళు జరుగుతాయేమో కానీ బలవంతంగా సంసారాలు సాధ్యం కాదు అన్న విషయం ఆమెకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. అంతేకాదు, ఆత్మాభిమానము అడ్డు వచ్చింది. తన శక్తి మీద తనకు నమ్మకం పెరిగింది. ఛీ పొమ్మంటే కాళ్ళు పట్టుకొని వేళ్లాడాలా అని తన ఆత్మను తను ప్రశ్నించుకుంది. అందాన్ని శరీరంతో మాత్రమే చూడగలిగిన వాడికి ఆత్మ సౌందర్యం, ఆత్మస్థాయి, ఔన్నత్యం అనేవి చూడగల 3వ కన్ను, మనోనేత్రం అనేది ఎందుకుంటుంది అనుకుంది సాగరిక సాలోచనగా. అందుకే నా మొగుడు నాకు కావాలి అని గొడవ చెయ్యలేదు. దాంతో డైవర్స్ లభించటం అతనికి ఈజీ అయింది. సింగిల్ పేరెంట్కి ఈ సమాజంలో విలువ లేదు.
అది స్త్రీ అయితే అస్సలు లేదు. భర్త చనిపోవటం వల్ల తన పిల్లలకు తను సింగిల్ పేరెంట్ అయితే చులకన భావన, అనవసర సానుభూతి. భర్త వదిలేసి లేక అనివార్య కారణాల వల్ల తను అతన్ని వదిలేసి తన పిల్లలకు సింగిల్ పేరెంట్ అయితే చులకన భావన, లేకుంటే ప్రతికూల అభిప్రాయాలతో కూడిన ఆమె స్వభావ నిర్ణయం చేయటం. వాళ్లకు వాళ్లే స్వయం ఆలోచనలు చేసి స్వయం నిర్ణయాలు గంపగుత్తగా తీసేసుకుంటారు. అవతలి స్త్రీ ఎంత సమర్థురాలైనా అలాంటి అవమానాలను ఎన్నింటినో అడుగడుగునా ఎదుర్కొంటూ నమ్రతను అతి జాగ్రత్తగా, అతి సున్నితంగా, అత్యంత శక్తితో పెంచుకుంటూ వచ్చింది సాగరిక. తనకు చదువు చెప్పింది, తనతో కబుర్లు చెప్పింది, తనతో ఆటలాడింది, తన వెంట తను ఎటు వెళితే అటు తోడు వెళ్ళింది. అమ్మా, మా స్కూల్లో నా ఫ్రెండ్స్ని వాళ్ళ నాన్న వచ్చి దింపి మళ్ళీ తీసుకెళ్తుంటే నాకు నాన్న ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అని కూతురు చిన్నపోయి అడిగితే, ఆ రోజు అందరికీ అన్నీ ఉండవమ్మా, ఉన్నదానితో తృప్తిపడి లేనిదాని విషయంలో సర్దుకుపోవాలి, అంతేగాని అదే పనిగా ఆ కొరతను గుర్తు చేసుకుంటూ బాధపడకూడదు. నువ్వు అలా చేస్తే ఉన్న సంతోషాన్ని కూడా మిస్ కావాల్సి వస్తుంది అని చెప్పింది. ఆ మాటలో నమ్రతకు ఎంత అర్థమయ్యాయో ఏమర్థమయ్యాయో కానీ అర్థమైనట్టు తల ఊపి ఆ తర్వాత ఆలోచనలో పడింది. నమ్రత భవిష్యత్తు గురించి తను తీవ్రంగా ఆలోచించిన సాగరిక చిన్నప్పటి నుంచే తను అన్ని విద్యలలో ఆరితేరేలా తర్ఫీదిప్పించటం అవసరం అనిపించి, జీవితం అనే యుద్ధరంగంలో పోరాడి గెలవాలంటే ప్రతి వ్యక్తి ఒక సైనికుడు కావాలి అని అనిపించి, జీవన పోరాటానికి అవసరమైన ఫైటింగ్ స్కిల్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్కి అవసరమైన యుద్ధ విద్యలు, ఎక్కడికైనా వెళ్ళి రావటానికి అవసరమైన సెల్ఫ్ డ్రైవింగ్ అన్నీ నేర్పించింది. టీవీగా నడవటం, ధైర్య సాహసాలను కలిగి ఉండటం, ఏ విషయంలోనైనా క్లారిటీతో మాట్లాడటం, ముక్కుసూటి నిర్ణయాలు వంటి వాటిలో తర్ఫీదిప్పించటం వంటివన్నీ చేసింది. దాంతో మెచ్యూర్డ్ గర్ల్ అని 10 మంది ప్రశంసలు లభించాయి. ఆ మాటలకు అర్థం తెలియని వాళ్ళు మాత్రం నమ్రత మాటకారి, వాదనలో ఎవరినీ గెలవనివ్వదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఆడవాళ్ళు అలా ఉంటే కష్టం కట్టుకున్నవాడికి అని అన్నారు. పాతకాలపు బూజు పట్టిన భావజాలానికి అలవాటు పడిన కొంతమంది. పరిగెత్తుతున్న కాలం మరో 10 అడుగులు ముందుకు వేశాక నమ్రతకు పెళ్ళీడు వచ్చింది. సాగరిక చాలా జాగ్రత్తగా పెళ్ళీడు మగపిల్లల ప్రొఫైల్స్ పరిశీలిస్తూ వరుని ఎంపికలో బిజీ అయిపోయింది. ప్రతి సంబంధంలో సాగరిక ఎదుర్కొంటున్న ఇబ్బంది ఒకటే, తను డైవర్సీ అన్నది. ఆ రోజు అన్నీ బాగున్నా, చాలా ఆదర్శ భావాలున్న, మోడర్న్ థింకింగ్ ఉన్న మ్యాచ్ ఒకటి నమ్రతను చూడటానికి వచ్చారు. అమ్మాయిని పెళ్లి చూపులకు కాదు, జస్ట్ క్యాజువల్గా ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చినట్టు వస్తాం అని వచ్చిన వాళ్ళు పెళ్లి పిల్లవాడు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగారు. సాగరికను గుచ్చి చూస్తూ, మరి మీ వారు మీరు విడిపోవటానికి కారణం ఏంటి? మీ మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి? మీలా మీ అమ్మాయి చేయదని గ్యారంటీ ఏంటి అని డైరెక్ట్గా కొన్ని, ఇండైరెక్ట్గా మరికొన్ని అడిగారు. ఎవరి వ్యక్తిగత విషయాలు అడిగే అలవాటు లేదండి మాకు, కానీ పెళ్ళంటే 100 ఏళ్ల పంట, ఇంటికొచ్చే కోడలు లక్షణమైన పిల్ల కాకుంటే ఇంటి పరువు ప్రతిష్టలు వీధిన పడతాయని అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అన్నీ మౌనంగా వింది సాగరిక, భరించింది. కూతురు నమ్రత వంక మాటిమాటికి తల తిప్పి చూసింది. వింటున్నావా అన్నట్టు. ఇంటికెళ్ళి ఆలోచించుకొని ఫోన్ చేస్తామని వెళ్ళిన పెళ్లివాళ్ళు గంటకే ఫోన్ చేశారు. మామగారు లేని సంబంధం చేసుకోవటానికి
మా అబ్బాయి అంత సుముఖంగా లేడమ్మా. నాకు మగదిక్కులేని సంసారం మీది మొదట్నుంచి అని అనిపిస్తోంది. ఎంతైనా మగవాళ్ళకున్నంత వ్యవహార దక్షత ఆడవాళ్లకు ఉండదు. ఏదో వంట పని ఇంటి పని చేయటం తప్ప. అదేదో సామెత ఉంది కదా, ఆడపెత్తనం అంటూ. అవి మా తాతల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మా ఇంటా వంట లేవు. మా ఇంట్లో ఆడవాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా అంటూ ఆగిపోయాడు ఆ పిల్లవాడి తండ్రి. అప్పటికే సాగరిక సహనం చచ్చిపోయింది. అందుకే ఇక ఆగలేక, మీ మాటల్ని బట్టి మీ కుటుంబం సంగతి అర్థమైందండి, ఇంకా చెప్పకండి అంటూ ఫోన్ పెట్టేసింది. ఇదండి సింగిల్ పేరెంట్ అనే ఆలోచనాత్మకమైన కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు కథావాణిని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేసుకోండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.